హలో గైస్, వెల్కమ్ టు యానిమే రియో తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో టూ బ్లూ వర్టెక్స్ యొక్క చాప్టర్ 17 ప్రిడిక్షన్స్ అండ్ అనాలిసిస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రిప్షన్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్ లో చూసుకుంటే మెత్సూరి అండ్ రయు వచ్చి గారాని ఎక్కడైతే సింకీ సీలింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి ఐరన్ సాన్ తో సీల్ చేస్తాడు, అక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి వెళ్ళిపోయిన ఒక ఫ్రాగ్ అనేది కనిపిస్తుంది. అది కాసిన్ కాజీని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ అవుతుందని చెప్తారు. బట్ అది ఎలానో మనకి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. బట్ మీరు ముందు చాప్టర్ లో చూసుకుంటే కాసిన్ కాజీ ఫ్రాగ్ వచ్చి రెన్లీ విలేజ్ లో ఉన్న షికమార్ తో మాట్లాడుతూ ఉండడం చూసాము. అయితే ఈ ఫ్రాగ్ ఎవరిది? నాకు తెలిసి ఇది కాసిన్ కాజీది లేదా బొరుటోదే అనుకుంటా. ఇక్కడ కాసిన్ కాజీని తీసుకుంటే అతను హిడెన్ లీఫ్ విలేజ్ లో మొత్తం ఏం జరుగుతుందో అంత ఈజీగా తెలుసుకుంటున్నాడు. అది ఎలానో మనందరికీ తెలుసు ఈ ఫ్రాగ్ వల్ల. అయితే అతను ఒక ఫ్రాగ్ ని కాకుండా చాలా ఫ్రాగ్స్ ని యూజ్ చేయగలడా అంటే పాసిబుల్ అవ్వచ్చు. బికాజ్ ఆ ఫ్రాగ్స్ వచ్చి సైబాక్స్ కాబట్టి అలా ఎన్ని సైబాక్స్ అయినా క్రియేట్ చేయగలడు. అలాగే ఎందుకు అది బొరుటోది కాకూడదంటే బొరుటోది కూడా అయి ఉండొచ్చు. ముందు చాప్టర్ లో బొరుటో శారదాని హిడారు నుంచి సేవ్ చేసేటప్పుడు ఒక ఫ్రాగ్ వచ్చి ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న పేపర్ ని హోల్డ్ చేసుకుని ఉండడం చూస్తాం. ఆ ఫ్రాగ్ తో బొరుటో ఫ్లయింగ్ థండర్ గా టెక్నిక్ ని యూజ్ చేసి శారదా ఉన్న లొకేషన్ కి వస్తాడు. మీకు గుర్తుందా? బొరుటోని పట్టుకోవడం కోసం షినోబిస్ అందరూ వెతుకుతూ ఉంటే అప్పుడు కోజీ వచ్చి ఫ్రాగ్ తో బొరుటోని ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఇది కోజీ స్పెషల్ టెక్నిక్ కాబట్టి బొరుటోకి ఫస్ట్ వచ్చి ఈ టెక్నిక్ ని నేర్పించి ఉంటాడు. బట్ ఇక్కడ వచ్చి ఫ్రాగ్ డిస్ట్రాయ్ ఉంటుంది. అయితే అది ఎలానో మనకు తెలియదు. బట్ ఆ హైడౌట్ వచ్చి ముందు చాప్టర్ లో బొరుటో అండ్ కోజీ ఉన్న ఒరోచిమారు హైడౌట్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరో ఆ హైడౌట్ మీద అటాక్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. బట్ అది నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి అక్కడ నుంచి మత్సూరి అండ్ రయు గారా దగ్గరికి వెళ్లి సీలింగ్ టెక్నిక్ ని రిమూవ్ చేసి తనని డివోర్స్ చేసుకోవడానికి చూస్తారు. ఇక అప్పుడే బ్యాటిల్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆ హైడౌట్ దగ్గరికి కొనహామరు, మిత్సుకి అండ్ శారదా వచ్చి వాళ్ళ మూవ్స్ ని గమనిస్తూ ఉంటారు. ఇక వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తే అప్పుడు గారాని డివోర్స్ చేసుకుంటూ ఉండడం చూస్తారు. ఇక్కడ గారాని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి తనని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ మిత్సుకి ఆర్ కొనహామరు వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగో కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు అక్కడ వచ్చి టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. మిత్సుకి శాండ్విలో షినోబిస్ తో కలిసి రయుతో ఫైట్ చేస్తాడు. ఇక కొనహామరు అండ్ శారదా వచ్చి మత్సూరితో ఫైట్ చేస్తారని అనుకుంటున్నాను. బికాస్ ఇక్కడ మీరు చూసుకుంటే మత్సూరి వచ్చి కొనహామరుని డివోర్ చేసుకోవాలని చూస్తుంది. బట్ శారదాని కొనహామరు సైడ్ ని ఎందుకు పెట్టానంటే కొనహామరు వియస్ మత్సూరి ఫైట్ కొనహామరు సీరియస్ సిచ్యువేషన్ లో ఇంజురీస్ తో కవర్ అయి ఉంటాడు. ఇక ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ కొనహామరుకి హెల్ప్ చేయడం కోసం శారదా ఫైట్ లోకి ఎంటర్ అయ్యి కొనహామరు సిచ్యువేషన్ డేంజర్ లో ఉండడం వల్ల తను ఎమోషనల్ అయ్యి తను షారింగాన్ పవర్స్ ని ఆవేకం చేస్తుందని అనిపిస్తుంది. అందుకే కొనహామరు సైడ్ ని శారదాని పెట్టాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అయితే శారదా ఈ షారింగాన్ పవర్స్ ని యూజ్ చేసి మత్సూరిని డిఫీట్ చేసేంత పవర్ఫుల్ కాదా అని కామెంట్ లో చెప్పండి. నాకు తెలిసి శారదా కూడా డిఫీట్ చేయలేదని అనుకుంటున్నా. అప్పుడే బొరుటో బ్యాటిల్లోకి దిగి శారదా అండ్ బొరుటో కలిసి మత్సూరిని డిఫీట్ చేస్తారు. అలాగే రయుని కూడా డిఫీట్ చేయడానికి హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అది వచ్చే కకాసి ఇంట్రడక్షన్. బికాస్ ముందు చాప్టర్ లో చూసుకుంటే డైమో ఎల్డర్స్ మీరు బొరుటోని పట్టుకున్నట్టే పట్టుకొని ఎస్కేప్ అయ్యేలా చేశారు. మీరు బొరుటోని పట్టుకొని అతన్ని ఎగ్జిక్యూషన్ చేయకపోతే గనక నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్తాడు. దానికి ఎల్డర్స్ వచ్చి ఈసారి బొరుటోని ఖచ్చితంగా ఫినిష్ చేస్తామని చెప్తాడు. అంటే కకాసికి ఈ పనిని హ్యాండ్ ఓవర్ చేస్తారని అనిపిస్తుంది. అసలు కకాసి ఎక్కడ ఉన్నాడో మనకి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. బట్ మీకు ఆన్బోస్ గుర్తున్నారా? ముందు వాళ్ళ లీడర్ వచ్చి డాన్జో, కానీ 4th గ్రేడ్ నింజా వారు అయిపోయాక లేదా డాన్జో చనిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ లీడర్ ఎవరో మనకైతే తెలియదు. అయితే ఈ మిషన్ ని ఆన్బోస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. బికాజ్ మనందరికీ తెలుసు ఆన్బోస్ వచ్చి చాలా స్కిల్డ్ అండ్ పవర్ఫుల్ షినోబీస్ అని. అయితే నాకు ఒక డౌట్, మనకి కకాసిని చూపించలేదు కాబట్టి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయితే కకాసి వచ్చి ఆన్బోస్ లీడర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బట్ బొరుటో టూ బ్లూ వర్టెక్స్ చాప్టర్ లో చూసుకుంటే సరిగ్గా నరుటో జనరేషన్స్ క్యారెక్టర్స్ ని కూడా ఇంట్రడక్షన్ చేయలేదు. వాళ్ళని కూడా చూపించలేదా అంటే కకాసిని చూపించాలని అవసరం ఏముందని కూడా అనుకోవచ్చు. కకాసి ఆన్బోస్ లీడర్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ బొరుటోని పట్టుకోవడానికి కకాసిని పిలుస్తారని అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి గైస్, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇక నెక్స్ట్ అది వచ్చే కవాకి లిమిటేషన్స్. ముందు చాప్టర్ 15 లో బొరుటో కవాకితో ఆమెలో తన బాడీ మీద లిమిటేషన్స్ ప్లే చేశాడని కన్ఫర్మేషన్ చేస్తాడు. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ బొరుటోకి ఎలా తెలిసిందని కూడా షాక్ అవుతాడు. బట్ అప్పుడే ఆమ్లోకి లైట్ వెలుగుతుంది. అదేంటంటే కాసిన్ కాజీ ఇంకా బ్రతికే ఉన్నాడని అనుకుంటాడు. బట్ అది కూడా కన్ఫర్మ్ గా తెలియదు. నెక్స్ట్ చాప్టర్ లో కవాకి ఆమ్లో దగ్గరికి వెళ్లి తన లిమిటేషన్స్ గురించి అడిగితే ఆమ్లో ఏం చెప్తాడు? బొరుటో మాంగాలో చూసుకుంటే ఇక్కడ ఆమ్లో ఒక బ్యాడ్ అండ్ గుడ్ పర్సన్ లాగా డ్యూయల్ రోల్ ని ప్లే చేస్తున్నాడు. అతను ఎగ్జాక్ట్ గా గుడ్ ఆర్ బ్యాడ్ పర్సన్ అని మనకు కూడా తెలియదు. అయితే ఇక్కడ ఆమ్లో వచ్చి కవాకి మీద లిమిటేషన్స్ ని ప్లే చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఒకవేళ అతను పవర్ఫుల్ ఎంటిటీ అండ్ సింజుత్సు అబిలిటీస్ ని అన్లాక్ చేస్తాడని భయపడి ఉండొచ్చు. బొరుటో వల్ల కొంతమందికి గాడ్ లైక్ పవర్స్ ఉన్నాయి.
అలాగే కోడ్ మీద లేదా కారా అసోసియేషన్ మెంబర్స్ మీద కూడా ఈ లిమిట్స్ ప్లే చేసి ఉండొచ్చు. కవాకికి లిమిట్స్ ని పెట్టకుండా ఉంటే లెవెల్ ఆఫ్ పవర్ ని అటైన్ చేసుకుంటాడు. అది ప్రతి ఒక్కరికి డేంజర్ గా మారుతుందని అనుకుంటా. ఇక్కడ ఆమ్డో వచ్చి తన అఫెన్స్ అబిలిటీస్ మీద మాత్రమే లిమిట్స్ ని ప్లే చేశాడు. బట్ డిఫెన్స్ అండ్ రీజనరేటివ్ అబిలిటీస్ ఎందుకు ఆంప్లిఫై చేశాడు? దానికి కూడా లిమిట్స్ ని పెట్టొచ్చు కదా, బికాస్ అవి అవసరం అవుతాయని అనుకుంటా. అలాగే కవాకిని యూజ్ చేసుకుని కవాకి ద్వారా తన పక్కన ఏం జరుగుతుందో తెలిసేలా కవాకిని మాడిఫై చేసినట్టు ఉన్నాడు. ఎగ్జాంపుల్, ముందు చాప్టర్ 15 లో బరుటో అండ్ కవాకి కన్వర్జేషన్ ఆమ్డో వేయడం చూసాం కదా, అలా ఆమ్డో మాడిఫై చేశాడు. ఇప్పుడు గనక కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేస్తే తను బరుటో కన్నా స్ట్రాంగ్ అయిపోతాడు. అలాగే రిస్క్ కూడా హైగా ఉంటుందని అనుకుంటా. బట్ ఆమ్డో వచ్చి లిమిట్స్ ని రిమూవ్ చేయడానికి ఒప్పుకుంటాడా? ఒకవేళ రిమూవ్ చేస్తే కవాకికి ఏమైనా రిస్క్ ఉంటుందా అని నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చి కాసిన్ గోజే ఫ్యూచర్ పాసిబిలిటీ. ముందు చాప్టర్ లో కాసిన్ గోజే షికమారుతో ల్యాండ్ ఆఫ్ ఎండ్ విలేజ్ కి కొనామరు శారదా అండ్ మిత్సుకిని పంపిమ్మని, అలాగే హిమవారిని కొనా నుంచి బయటికి పంపియద్దని చెప్తాడు. బికాజ్ అలా ఎందుకు చెప్తాడు? తను 10 డైరెక్షన్స్ అబిలిటీని యూజ్ చేసి చాలా ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని చూసినట్టు ఉన్నాడు. బట్ ఇక్కడ టీమ్ 7 లో ఈ 2 మెంబర్స్ ఎందుకు? మత్సూరి అండ్ రయుని డిఫీట్ చేయడానికి కొనామరు, శారదా, మిత్సుకి అండ్ 2 శాంతి చిన్నపి సరిపోతారా? లేదా శారదాకి మాంగేకు శారింగాన్ని అవేకనింగ్ చేయడంలో వాళ్ళ ఇద్దరిలో ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ ఐ వల్ల డిఫీట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? లేదా బొరుటో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ సింజూస్ ని డిఫీట్ చేయడానికి హెల్ప్ చేస్తాడా అని నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు. అలాగే హిమవారి గురించి కూడా మెన్షన్ చేస్తాడు. అయితే హిమవారి ఎందుకు ఇడన్లీ విలేజ్ నుంచి బయటికి వెళ్తుంది? బొరుటో కోసమా, లేదా మిషన్ లో జాయిన్ అవ్వడం కోసమా, లేదా ఇంకేదేమైనా రీజన్ ఉందా? ఇక్కడ హిమవారి హిడెన్ లీ విలేజ్ నుంచి బయటికి వెళ్తే జురాకి ఎలా తెలుస్తుంది? అలాగే హిమవారి బయటికి వెళ్ళడానికి ల్యాండ్ ఆఫ్ ఇండి వాళ్ళకి కనెక్షన్ ఏమైనా ఉందా అని కూడా రివీల్ చేయొచ్చు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. డైమో ఎల్డర్స్ తో మీరు ఆ పని చేయలేకపోతే చెప్పండి, నేను వేరే వాళ్ళకి అప్పగిస్తా, ఈ పనిని వాళ్ళు చేస్తారని చెప్తాడు. అయితే వాళ్ళు ఎవరు? అలాగే ఈనోజిన్ కాన్షియస్ లోకి రావడం, నెక్స్ట్ మిగతా సింజూస్ వాళ్ళ నెక్స్ట్ మూవ్స్ ఏంటి అని చూపించవచ్చు. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రిప్షన్ తీసుకొని సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. Mother Shonen, cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Tie to the middle?